స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా జీవితంలో 10 నెలలు గతించిపోయి 11వ నెల 10వ తారీఖు నుంచి ప్రభా ఈ ఉదయ కాలం ఆరాధనలో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో ప్రభా మరొక సమయంలో బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పుట్టి గారిని బట్టి ప్రేమించిన చల్లగారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ నూతన గృహాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చక్రాలకు రెంటకు రావడానికి మీరు కృప చూపించారు. వందనాలు అయ్యా. నేను ఏదైతే పోగొట్టుకున్నామో ఏదైతే పోగొట్టుకున్నామో మళ్ళీ తిరిగి మిమ్మల్ని సంపాదించడానికి మీరు సహాయం చేయండి ప్రభా. అడ్డులాటంకాలు తొలగించండి. మరొకసారి ప్రభు ఈ రోజు నుంచి ప్రభు ఇక్కడ కొడాలగుంటలో చిన్న బిడ్డల పరిచర్యను ప్రారంభిస్తూ ప్రభా విడువక ఎడబాయి నువ్వు కృప చూపిస్తావు కనుక మేము కూడా విడవకుండా వెళ్ళ ప్రార్థిస్తూ బలపరుస్తూ చేసి ముందు సహాయం చేసి చుట్టుపక్కల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. బతుకుగా చెడ్డ బిడ్డలు నీ వద్దకు వచ్చారు ప్రభా. బిడ్డలకు కావాల్సిన జ్ఞానము ఆరోగ్యం ఆలోచన దయచేయండి. తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి. చదువులో నీకు ఇచ్చేయండి. మంచి జ్ఞానవంతులుగా చేయండి ప్రభా. బిడ్డల వాక్యాన్ని విని వాటి ప్రకారం నడుచుకుంటూ అనేకులకి మాదిరిగా ఉండే కృపణ దయచేయండి. ఇంకా వచ్చి వాళ్ళు అనేకం రావడానికి సహాయం చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళు కొడుకు దయచేయండి ప్రభు. ఇటు వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మీరే కృప దయచేయండి. ఆరాధనైనా సాగిపోవాలిగా నాగకుండా మీరు సహాయం చేయండి. మీరే కృప చూపించి నడిపించి ప్రతి అవసరం కష్టాలను అమేశ్వరంలోంచి తీసి నడిపించి మీరే బలపరిచి స్థిరపరిచిన ఆరాధన చెడుబడి పరిచయ ఆరాధన అంతా మీరే సహాయం చేసి నడిపించడానికి వందనాలు చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమంలో కొన్ని చేతుల్లో పెడుతూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.